జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నా వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, కారం, నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్. ఆకుకూరలన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బియ్యపిండిలోకి నువ్వులు, పల్లీలు, నానబెట్టిన పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరలు వీటన్నిటిని వేసి పిండికి బాగా పట్టేలాగా ముందుగా పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నేను వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ సర్వపిండి చేసుకోవడం అంటే కాల్చుకునే విధానమే ముఖ్యం. మరి మాడిపోకుండా ఉండాలి. మాడిపోయిందంటే రుచి మారిపోతుంది. కాబట్టి స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇలాంటి మందపాటి పాత్ర తీసుకొని అందులో ముందుగా నూనె వేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని పాత్రకు మొత్తం వెడల్పుగా ఒత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని పూర్తిగా సమానంగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసి నూనె వేయడం వల్ల సర్వపిండి అడుగు భాగంలో మాడిపోకుండా అన్ని వైపులా మంచిగా కాలుతుంది. ఇటువంటి మరో పాత్రను తీసుకొని దానిలో కూడా నూనె వేసుకొని పిండిని అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. దీనిలో కూడా రంధ్రాలు చేసుకొని దానిలో నూనె వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు వేడైన తర్వాత మూత తీసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పాత్రను నేను వీడియోలో చూపిన విధంగా అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. మరీ చెప్తున్నాను, అడుగు మాడిందంటే సర్వపిండి రుచి మారుతుంది. కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపికగా కాల్చుకుంటే సర్వపిండి అంత రుచిగా ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్గా కాల్చుకోవడం వల్ల చాలా రుచికరమైన సర్వపిండి రెడీ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ కామెంట్